హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నమస్కారం అందరికీ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసిన ఇకిగై అనే పుస్తకం గురించి తెలుసుకుందాం. జపాన్ దేశంలో పుట్టిన ఇకిగై అనే పదానికి అర్థం ప్రతి ఉదయం లేవడానికి ఒక కారణం లేదా జీవిత లక్ష్యం. ఈ పుస్తకాన్ని హెక్టర్ గార్సియా మరియు ఫ్రాన్సిస్క్ మిరాలెస్ రచించారు. జపాన్లోని ఒకినావా అనే ప్రాంతంలో ప్రపంచంలోనే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించే ప్రజల జీవనశైలిని అధ్యయనం చేసి ఈ పుస్తకాన్ని రచించారు. ఇప్పుడు ఈ పుస్తకంలోని ముఖ్యమైన పాఠాల్లో తెలుసుకుందాం. మొదటి పాఠం, మీ ఇకిగైని కనుగొనండి. మనకు ఇష్టమైనది, మనం బాగా చేయగలిగేది, ప్రపంచానికి అవసరమైనది మరియు దాని ద్వారా ఆదాయం పొందగలిగేది, ఈ 4 కలిసే చోటే మన ఇకిగై ఉంటుంది. జీవితంలో ఆనందం, సంతృప్తి మరియు అర్థవంతమైన జీవితంతం పొందడానికి మన ఇకిగైని తెలుసుకోవాలి. రెండవ పాఠం, ఎప్పుడూ చురుకుగా ఉండండి. ఒకినావా ప్రజలు పదవీ విరమణ అనే భావనను ఎక్కువగా నమ్మరు. వారికి ఇష్టమైన పనిని జీవితాంతం చేస్తూ ఉంటారు. పని అనేది కేవలం డబ్బు సంపాదన కోసం కాకుండా జీవితానికి అర్థాన్ని ఇచ్చే సాధనంగా భావిస్తారు. మూడో పాఠం, నెమ్మదిగా జీవించండి. ఈరోజు ప్రపంచం వేగంగా పరిగెడుతోంది, కానీ మనం ప్రతి పనిని తొందరపడి చేస్తే ఒత్తిడి పెరుగుతుంది. నెమ్మదిగా, ప్రశాంతంగా జీవించటం వల్ల మన మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది. నాలుగవ పాఠం, హరా హాచిబు సూత్రం. జపాన్ ప్రజలు కడుపు 80% నిండినప్పుడు తినడం ఆపేస్తారు. దీన్నే హరా హాచిబు అంటారు. అతిగా తినకుండా ఉండటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు దీర్ఘాయుషు లభిస్తుంది. ఐదవ పాఠం, మంచి స్నేహితులను కలిగి ఉండండి. మన చుట్టూ ఉన్న వ్యక్తులు మన జీవితాన్ని ప్రభావితం చేస్తారు. సానుకూలంగా ఆలోచించే, మనకు ప్రోత్సాహమిచ్చే స్నేహితులతో ఉండటం వల్ల జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఆరో పాఠం, శరీరాన్ని కదిలించండి. రోజూ వ్యాయామం చేయటం, నడవడం, యోగా చేయడం లేదా శారీరకంగా చురుకుగా ఉండడం ఆరోగ్యానికి చాలా అవసరం. దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించటానికి ఇది ముఖ్యమైన రహస్యం. ఏడో పాఠం, ప్రస్తుత క్షణంలో జీవించండి. గతం గురించి పశ్చాత్తాపం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన కాకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించటం నేర్చుకోవాలి. ఇదే నిజమైన ఆనందానికి మార్గం. ఎనిమిదో పాఠం, ఒత్తిడిని నియంత్రించండి. ధ్యానం, ప్రార్థన, యోగా, ప్రకృతిలో గడపడం వంటి అలవాట్లు మన ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రశాంతమైన మనస్సు ఆరోగ్యకరమైన జీవితానికి పునాది. తొమ్మిదో పాఠం, చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించండి. ఉదయం సూర్యోదయాన్ని చూడటం, కుటుంబంతో సమయం గడపడం, పుస్తకం చదవటం, ప్రకృతిని ఆస్వాదించడం వంటి చిన్న విషయాలే నిజమైన సంతోషాన్ని ఇస్తాయి. పదవ పాఠం, జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలి. డబ్బు, హోదా, పేరు, ప్రతిష్టల కంటే జీవితంలో ఒక గొప్ప లక్ష్యం ఉండటం ముఖ్యం. మనం ఎందుకు జీవిస్తున్నామో తెలిసినప్పుడు ప్రతిరోజు ఉత్సాహంగా ఉంటుంది. ఇకిగై పుస్తకం మనకు చెప్పే ప్రధాన సందేశం ఏమిటంటే, ఆనందం అనేది బయట ఎక్కడో లేదు. అది మన రోజువారీ జీవితంలో, మన అలవాట్లలో, మన సంబంధాల్లో మరియు మన లక్ష్యంలో ఉంటుంది. కాబట్టి మనం కూడా మన ఇకిగైని కనుగొని ఆరోగ్యంగా, సంతోషంగా మరియు అర్థవంతంగా జీవిద్దాం. ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బుక్ సమ్మరీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.